కుటుంబం అంటే ముందు ఎవరు పెట్టాడు? ముందుగా దేవుడు పెట్టాడు. నీ విశ్వాసం అన్నిటికంటే ముందు ఎక్కడ ఉండాలంటే నీ దేవుని విషయంలో నువ్వు సంతోషపడే విధంగా మాత్రమే ఉండాలి. అన్నిటికంటే ముందు ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. తర్వాత నువ్వు నీ కుటుంబం, నీ కుమారుడు, నీ కుమార్తెలు, నీ కుమారుని తప్ప ముందు మాత్రం ఎవరిని పెట్టాలి? అందుకని అంటాడు మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. మీరు ఇంకా విశ్వాసంలో సరిగ్గా లేదు. నేను చాలా మందిని చూస్తున్నాను, విశ్వాసంలో ఉన్నారు కానీ విశ్వాసంలో సరైన అభివృద్ధి మీలో లేదు. నేను కనబడుతున్నా, నేను చూస్తున్నంత కూడా మీలో పైపైన విశ్వాసం మాత్రమే, సమృద్ధికరమైన విశ్వాసం మనలో లేదు. సమృద్ధికరమైనటువంటి విశ్వాసంగా మనం ఎదగట్లేదు. బయట ఇంకా అలచలనే తిరుగుతున్నాం, బయట విషయాలకే మనం ప్రయారిటీ ఇస్తున్నాం, బయట విషయాల్లోనే ముందు ఉన్నాం తప్ప దేవుని విషయంలో మనందరూ కూడా ఇంకా ఏమై ఉన్నాం? వెనకబడి అభివృద్ధి లేదు. అంటున్నాడు మీరు విశ్వాసంలో అభివృద్ధి పొంది ఆనందించుచు. దేని యందు? విశ్వాసమునందు. మీరు పొందిన ఆ విశ్వాసమునందు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆనందించాలి. నేను అభివృద్ధి పొందాను అని ఆనందించాలి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఈ లోకంలో జరిగే వాటి యందు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఏమన్నాడు ఇక్కడ? బ్రతికితే మాత్రం నా మట్టుకైతే నేను బ్రతికితే మాత్రం క్రీస్తు కోసమే బ్రతికుతాను, చస్తే మాత్రం నాకు చాలా మేలు అంటున్నాడు. ఎందుకంత మేలు? చాలు. అందరూ బ్రతకాలనుకుంటే అపోస్తలుడైన పౌలు గారు మాత్రం చచ్చిపోవాలని ఉన్నాడు. ఎందుకు? బ్రతికితే మాత్రం క్రీస్తు కోసమే బ్రతకాలనుకున్నాడు. ఎందుకంటే క్రీస్తులో మాత్రమే ఆయనకి ఆనందం ఉంది, క్రీస్తులో మాత్రమే సమృద్ధి ఉంది. ఆయన బ్రతికితే మాత్రం ఆయన అభివృద్ధి ఎందులో పొందాలి? క్రీస్తులను అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. క్రీస్తునందు తప్ప వేరే విషయంలో ఎక్కడ కూడా ఆయనకి ఏమి లేదంట, ఏమి లేదు, ఆనందం లేదు, ఏమి లేదు. క్రీస్తులో తప్ప ఇంకెక్కడ కూడా ఆయనకి ఆనందం దొరకలేదు. క్రీస్తులో తప్ప ఎక్కడ కూడా ఆయనకి సంతోషం దొరకలేదు. మన సంతోషానికి ఆనందానికి అక్కడిక్కడ వెతుక్కుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఒక నిజమైన భక్తి పరుడు చెప్పేటువంటి మాట ఏంటంటే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాడు, లేదంటే ఆ మాట చెప్పాలంటే ధైర్యం ఉండాలి, మాట చెప్పాలంటే కష్టం ఉండాలి, మాట చెప్పాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి, కష్టం ఉండాలి. లేకపోతే ఇంకెందుకు మనం పరిస్థితులు చేయడు, ఇంకెందుకు ప్రార్థనలు రావడం, ఇంకెందుకు సన్నిధిలో ఉండడం, ఇంకెందుకు ఇన్ని స్తోత్రాలు చెప్పడం, ఇంకెందుకు ఇన్ని ఆరాధన చేయడం, ఏది దేవుడు నిన్ను వచ్చాక నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే నీ అభివృద్ధి ప్రజలకు తెలియాలి, నీ విశ్వాసంలో అభివృద్ధి దేవుడికి తెలియాలి. అందులో నువ్వు ఆనందించాలి, అందులో నువ్వు ఆనందించాలి, నువ్వు సంతోషించాలి. ఏది అభివృద్ధి అవుతుంది? చక్కగా 40 దినాలు చక్కగా అందరూ కలిసి 40 దినాలు లెంట్ డే చేశారు, అందరూ చక్కగా ఉన్నారు. వెంటనే అందరూ కూడా అంబేద్కర్ జయంతిలో ఉన్నారు. ఇంకేముంది అభివృద్ధి? ఇంకేముందా ఈ అభివృద్ధి? ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. అందరూ ఏమన్నా దేవుడిని ఆనందించే విషయాలు ఏమైనా ఉంటాయా? అందరూ తాగేసి తిరుగుతారు రోడ్ల మీద, గొడవ అయితే ఒకరు కొట్టుకుంటాడు. అందులో అభివృద్ధి ఏమంటుందా? దేవుడిని సంతోషపెట్టి ఒక విషయం చెప్పడం అందులో ఉండదు. కానీ వాటిలో వైపు మన మనసు ఇంకా ఎంత భక్తి చేసి ఎంత జరిగి అందరూ కలిసి ఏం చేసేవారంటే 40 రోజుల ప్రార్థన అంతా కలిపి అంబేద్కర్ జరిగింది. అందుకే చెప్తున్నాను, మన విశ్వాసులు ఉన్న అందులో అభివృద్ధి లేదు ఈ రోజున ఎవరికి కూడా. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, ఎందుకు చచ్చిపోతాం మేలు అనుకున్నాడు. ఎన్ని చూడలేక చచ్చిపోతాం మేలు, బ్రతికితే మాత్రం ఎవరి కోసం బ్రతుకుతారు? అందుకనే మీకు ప్రమాణం చేసేది రోజు ఇలాంటి ఈసారి మన సంఘంలో బొరకు అలాంటి విషయాల్లో మీరు ఆ బొరకు పాల్గొనడం నాకు ఇష్టం లేదు, మీరు ఉండదు, నాకు మీ దగ్గరికి వచ్చి చెప్పండి. అర్థమైందా? ఈ రోజున అన్ని వదిలేదు. బ్రతికితే ఎవరి కోసం బ్రతకండి? క్రీస్తు కోసం బ్రతకండి. సత్తే మాత్రం ఈ గొడవలు లేని బాబు భూమి అనుకుని హ్యాపీగా ప్రాణం లేదు. అంతే మాత్రం ఇంకా బ్రతకాలి ప్రభా, ఇంకో 4 జయంతులు చూడాలి, అలాగే ఇలాంటి మనసులో పెట్టుకోవద్దు. అర్థమైందా? హ్యాపీగా ఉండండి, చక్కగా ఉండండి, క్రీస్తు ఎదగండి. ఎన్ని ఆటంకాలు వస్తాయి. అబ్రహాము గారు ఇంట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ నాన్న ఆపుకుంటాడా? వాళ్ళ బంధువులు ఆపుకుంటారా? వాళ్ళ చుట్టాలు ఆపుకుంటారా? ఒరే అక్కడ ఏముందా, ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయి, అక్కడ ఏముంటుంది, ఎలా బతుకుతారా అని ఆపుకుంటారా? కానీ ఎవరి మాట నమ్మడు? దేవుడి మాట నమ్మడలేదా? 100 సంవత్సరాలు నీ కుమారుని ఇస్తారంటే చుట్టుపక్కల అందరూ ఆ పనులందరూ కూడా ఇప్పుడు ఒక మాట ఇస్తారా వేయించకపోతే అని నవ్వరు లేదా?
నమ్మడు. మనకి మనకి అవమానపడే పరిస్థితులు మనకు వస్తాయి, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను నవ్వుల పాలు చేయడు. ఎవరైతే నవ్వుల పాలు చేస్తున్నారో అందరి ముందు నేను ఎక్కడ ఉంచుతాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. అది నువ్వు నమ్మితే నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అంతే. బ్రతుకుడే క్రీస్తే, చావైతే లేదు. ఇంకా ఆ విషయంలో తప్ప దేని విషయంలో కూడా మీరు ఆనందించకూడదు. అందుకని అన్నాడు, ప్రభువుని నిమిత్తం తప్ప నాకు ఆనందం ఎక్కడ లేదు అన్నాడు. ప్రభువుని ఆనందించాలి ఎవరైనా సరే, ఆయన్ని సంతోష పెట్టాలి. ఏం సంతోష పెట్టాలి చెప్పడం కూడా? ప్రభువుని సంతోష పెట్టాలి, ప్రభువుని ఆనందించాలి, ప్రభువుని బలపరచబడాలి. హల్లెలూయా. ఆయన్ని సంతోష పెట్టాలి పని మీరేది చేయొద్దు. అది మీకు ఇబ్బంది అయినా, మీకు కష్టమైనా, మీకు లాభం లేకపోయినా, మీకు నష్టం వస్తున్నా దేవుణ్ణి మాత్రం బాధ పెట్టే పనులు మాత్రం మనం చేసుకున్నాము. కాబట్టి సంఘస్థులారా, నా అందమైన పిల్లలారా, నేను చెప్పిన విషయం ఏంటంటే, ఏ విషయమైనా మనం చేసినప్పుడు ఆచితూచి అడిగి అది దేవునికి ఇష్టమైందో లేదో పరిశీలన చేసి జ్ఞానం చేత ఆలోచించి అడుగు వేయాలి. నేను ఈ అంబేద్కర్ జయంతి అయిపోయిన తర్వాత చక్కగా అందరితో అందరితో కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం కదా. ఏ విషయాలు అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా జరిగిందంటే అంత బాగా చాలా బాగా జరిగింది. గొడవ జరిగి హ్యాపీ సంతోషం అంత బాగా జరిగింది. ఏంటో ఏంటి మనం ఇలా చేయాలి ఏంటంటే, ఎవరున్నారు మీ సంఘస్లే ఎక్కువ చేశారు బాగా అంటున్నారు. ఎవరు చేశారట? తిరుగురికి అందరూ బాగా వచ్చి తిరిగి ఎక్కడ వచ్చింది? తిరుగుమూరి ఎక్కడ వచ్చింది? తిరుగుమూరికి ఎక్కడ వచ్చింది? నీకేం బాగుంటుంది? మీరు బాగా ఉన్నారు. ఎవరికి వచ్చింది? నేను అక్కడ రాలేదా, చేయలేదా, చూడలేదు, ఎవరికి వచ్చింది? నాకే వచ్చింది. అయితే తెలియదు చేసాం, ఇక్కడి నుంచి తెలుసుకున్నాం. కాబట్టి దేని విషయంలో కూడా మనం దేవుడిని బాధ పెట్టే పని మాత్రం మనం చేయకూడదు. చేసిన వారందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చేసిన తప్పే నన్ను క్షమించండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని క్షమాపణ అడగండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ ఇలాంటి విషయాల్లో మరలా మీరు చేయండి. అంబేద్కర్ జయంతికి చక్కగా భోజనం పెట్టండి. మీరు 100 మందికి భోజనం ఇవ్వండి. అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ పేరు చెప్పుకుని బయట మంది 100 మంది ఆనందం ఉన్నారు, వాళ్ళు భోజనం పెట్టండి. వీళ్ళన్నీ చేయండి, మీరు ఏదైనా చేయండి. కానీ అల్లరి పనులు మాత్రం మనం చేయకూడదు. అల్లరితో కూడిన ఆట పనులు దేవునికి అసాధ్యమట. దేవునికి అసాధ్యమైనటువంటి అల్లరి పనులు మనం ఏం చేస్తున్నాం? చేయకూడదు. దేవుని బాధ పెట్టే పనులు చేయకూడదు. మీకంటే ఎక్కువ గౌరవం నాకు అంబేద్కర్ అంటే. అంబేద్కర్ గారు అన్నా, ఆయన నియమాలన్నా, ఆయన అలా ఆయన అన్ని ఇచ్చే కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నాం. ఆయన ఇచ్చే కాబట్టి నేను ధైర్యంగా వాక్యం చెప్పగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు, ఆయన ఇచ్చినటువంటి మతాచారాలను బట్టి నేను చక్కగా వాక్యం చెప్తున్నాను. ఎక్కడికైనా రాగలుగుతున్నాను, ఎక్కడైనా రాగలుగుతున్నాను. ఎవరితో నేను సమానంగా కూర్చోగలుగుతున్నాను. నా పక్కన బ్రాహ్మణుడున్నా, నా పక్కన వేరే ఎవరున్నా, ఎవరున్నా ఆడితో పాటు సమానంగా కూర్చొని చదువుకోగలుగుతున్నానంటే ఆయన చదవాలి కాదనట్లే. కానీ అత్తని కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు. ఆయనకి కూడా ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన ఎక్కడ చదువుకున్నారు? వెళ్ళి లండన్లో ఒక క్రిస్టియన్ కాలేజీలో అందరితో పాటు క్రిస్టియన్స్తో ఉండు ఎవ్రీసండే చర్చ్కి వెళ్తూ బాప్టిజం కూడా తీసుకున్నారు. అంతటి ఒక మహానుభావుడికి అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే, నువ్వు ఒక దేశాన్ని, ఆ దేశంలో ఉన్న పరిస్థితిని మార్చి అక్కడ దేవుని సువార్త చెప్పడానికి నువ్వు కొన్ని సెక్యులర్ విషయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి అని ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇదంతా జరుగుతుంది. హల్లెలూయా. అది మనం గౌరవించాలి, కానీ అంతకు మించి మనం కాబట్టి ప్రియ సహోదరులారా, నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, మనం విశ్వాసంలో ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:2. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. కాగా ఇదిగో మీరు ఎలాగూ ఇప్పుడు వరకు ఎలాగైతే మనం మాట్లాడుకున్నామో, ఇప్పుడు వరకు ఎలాగైతే విషయాలు నేర్చుకున్నామో, తీసుకున్నారు. పేజీ నెంబర్ చెప్పండి. 186. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎలాగూ ఇప్పుడు వరకు ఎలా అయితే దేవుని కొరకు ఉండాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా తెలుసుకోవాలో, ఏదైతే తెలుసుకున్నారో ఈ విషయాలన్నిటిని బట్టి చదవండి. మీరు అలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెను. అంటే ఇదంతా ఎవరు సంతోషపెట్టడానికి? మనం బాధపడలేదు. ఎవరు సంతోషపడాలి? అందరికి
వరకు, మేము ప్రాణం పోయేంత వరకు కూడా ఒకటే నియమం ఏమిటంటే, నేను ఏమైపోయినా పర్లేదు కానీ నేను మాత్రం ఎవరు సంతోష పెట్టాలి అంటే మన బతుకే అంత. మన బతుకు ఎందుకు అంటే దేవుని సంతోష పెట్టడానికే. నువ్వు దేవుని సంతోష పెట్టడం మొదలెడితే దేవుడు నిన్ను సంతోష పెట్టడం మొదలెడతాడు. హల్లెలూయా. ఇది నువ్వు చేయకపోతే అది దేవుడు చేస్తాడా? చేయడు. చదవండి. మీరు అలాగే నడుచుకుని దేవుడు సంతోషపడగా మా వలన నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలను మిమ్మల్ని వేడుకొని మిమ్మల్ని అందరూ కూడా వేడుకొని హెచ్చరించుకున్న విషయం ఏంటంటే, ఏది ఏమైనా మనం దేవుని సంతోష పెట్టే వారంగానే మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు పాల్పట్టుకుంటున్నాను. మీరు ఎటువంటి హలోక సంబంధమైనటువంటి కార్యాల్లో మీ చేయి మాత్రం ఉండదు. కావాలని సీనియర్ తీసుకోండి కానీ చేయి మాత్రం ఉండదు. అందులో మాత్రం చెయ్య కట్టకూడదు. కట్టకండి, చేయకండి. దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా మాత్రమే మనం ఏం చేయాలి? మన జీవితాలు ఉండాలి. మిమ్మల్ని వేడుకుని బతుమాలుకుని యేసునందు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నానంట? హెచ్చరిస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఎవరి యందు? యేసునందు. అక్కడ ఏమవుతుంది వాక్యంలో? యేసునందు మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తున్నాను? నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ హెచ్చరికను మీరు జాగ్రత్తగా హృదయామున ఉంచుకుని, మనసును ఉంచుకుని, ప్రభువా ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నేను బాధ పెట్టాను, అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా ఇక్కడి నుంచి నేను నిన్ను బాధ పెట్టానేమో, నేను సంతోష పెట్టలేదేమో, నీకు బాధాకరమైనటువంటి విషయాలు చేశానేమో,